ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మా నాన్నలకి నేను డైరెక్ట్ గా చుక్కలే చూపించేస్తా. చెప్పినవన్నీ చేశాకే నాకు ఫోన్ చెయ్యి. నాకు హెడేక్ గా ఉంది, ఉంటాను మరి. బంగారాన్ని తిరిగి ఇంటికి ఎలా రప్పించాలి? బుద్ధుందా నీకు? దానిది దొంగ జాతకమని నీకు ఎప్పుడో తెలిసినప్పుడే నువ్వు నీ తల్లిదండ్రులతో చెప్పాలి. కొడుకుగా అది నీ ధర్మం. అలా చేయకుండా దాని మాయలో పడిపోయి దానిని సపోర్ట్ చేసుకుంటూ వచ్చావు. ఇప్పుడు నిజం తెలిసిపోయి అది బయటకు పోయిన తర్వాత కూడా నీ తల్లిదండ్రులను ఇబ్బంది పెడతానని అంటున్నావు గాని దానికి బుద్ధులు చెప్పడం లేదు. మనిషిగా మారవా నువ్వు? ఈ కుటుంబం నీకు ఏం అన్యాయం చేసిందని ఇలా ఆలోచిస్తున్నావు? కుటుంబ ద్రోహి. ఎక్కువ మాట్లాడగానే నీలాంటి వాడి గురించి ఎంత ఎక్కువ మాట్లాడినా తక్కువే అవుతుంది. నా కొడుకు ఇంత మంచి కుటుంబంలోకి చేరి తన బుద్ధిని మార్చుకోలేదేంటని మీ అమ్మ ఎంత మదన పడుతుందో అర్థం కావట్లేదా నీకు? అంత గొప్ప తల్లి కడుపును పుట్టావు, అంత గొప్ప తండ్రికి పుట్టావు. ఏ జన్మలోనో నువ్వు అదృష్టం చేసుకుంటేనే ఈ జన్మలో వారికి కొడుకు అయ్యావు. ఇకనైనా మారు. వాళ్ళకి తగ్గ కొడుకులా ప్రవర్తించు. వాళ్ళ పరువుని నిలబెట్టే బిడ్డలా ఉండు. వాళ్ళ గౌరవాన్ని కాపాడే బాధ్యతతో ఉండు. పోరంబోకులా ప్రవర్తించకు. అవని టూ మచ్ చేస్తున్నావు. కడుపు రగిలిపోతుంది, అందుకే ఇలా మాట్లాడుతున్నాను. ఏం నువ్వు పెద్ద నీతి మంత్రంలో మాట్లాడుతున్నావు? అసలు ఇదంతా జరగడానికి కారణం నువ్వు. నాకు నీతులు చెప్పకు. అసలు అసలు నా కళ్ళ ముందు కనిపించుకో. వెళ్ళవు చెప్పేందుకే వెళ్ళ. అవని అత్తయ్య, మనం వెళ్దాం పదండి. నువ్వాగు. బావ ఏదో ఆవేశంలో. ఆ ఆవేశానికే నేను సమాధానం చెప్తాను. అత్తయ్య, అంటే అమ్మాది అవని. ఏం జరిగిందో తెలుసుకోకుండా నన్నే కొడతావా అమ్మ నువ్వు? తెలుసురా, అందుకే కొట్టాను. నోటికొచ్చినట్టు మాట్లాడుతోంది అవని కాదు, నువ్వు. దాని వైపు వేలెత్తి చూపించే అర్హత ఉందారా నీకు? నీ పెళ్ళానిది తప్పుడు జాతకని తెలిసినప్పుడే నువ్విలాంటి చెంపదెబ్బ కొట్టుంటే ఈ ఇంటి పరిస్థితి మరోలా ఉండేది. అవని ఈ ఇంటికి ఎంత చేసిందిరా? కళ్ళున్నాయి కదా, కనిపిస్తోంది కదా. నీ గురించి కనిపెట్టి తీసుకురాకపోయుంటే ఈ రోజు ఎక్కడుండేవాడివిరా? ఎవడివిరా నువ్వు? నీ భార్య చేసిన ప్రతి తప్పులోనూ నీకు భాగస్వామ్యం ఉందని నాకు తెలుసు. నిన్ను కూడా మెడ పట్టుకుని బయటికి గెంటేయాలి. కొడుకు వన్న స్వార్థంతో నిన్నొదిలిపెట్టాను. అవని పట్ల మరోసారి దురుసుగా ప్రవర్తించడం నేను చూశాను అంటే మామూలుగా ఉండదు నీ పరిస్థితి. నిహారిక గురించి ఆలోచించకు. దాని విషయంలో నేను రేపొక నిర్ణయం తీసుకుంటాను. రామ్మా. చెప్పవని. ఏం చేస్తున్నావు అక్క? ఏముంది, ఇంటి పనిలే. బావా తను కారు తుడుచుకుంటున్నాడు. ఏంటి విషయం? శుభవార్త చెప్పాలి. శుభవార్త? కుంపదీసి అవని గర్భవతిగానే అయిందా ఏంటి? శుభవార్త అని అనగానే ఎందుకు అంత కంగారు పడుతున్నావు? అదేం లేదు, ఏవై ఉంటుందా అని అంతే. సుజాత, ఫోన్ స్పీకర్లో పెట్టు. నిహారికది దొంగ జాతకం అని
అత్తయ్యకి తెలిసిపోయింది. నిజమా? అవునక్క, మా ఇద్దరి మధ్య చాలా జరిగాయిలే. మేము చేసుకున్న శపథం దగ్గర నుంచి నిజం బయటపడడం వరకు అన్నీ వివరంగా చెప్తాను విను. దాని జాతకం గురించి బయట పెట్టమని నువ్వు బావా చెప్పిన రోజు ఏం జరిగిందంటే, ఈ రోజు నుంచి సరిగ్గా 10 రోజుల్లో నీ జాతకం తప్పు అని ఆధారాలతో సహా నిరూపిస్తాను. నీ జాతకం వేదవతి గారి లాంటి జాతకం కాదని నేనామెకు చెప్పేస్తాను. ఈ క్షణం నుంచి మా కుటుంబంతో నీకు సంబంధం లేదు. పోవే. అలా జరిగింది. ఈనాటికి ఆ ఇంటికి పట్టిన శని, దరిద్రం, గ్రహణం అన్ని వదిలిపోయాయన్నమాట. అవునక్క. ఇలా ఇవ్వు వదినా. ఆ చెప్పు శ్రీకర్. అవని మాత్రం ఈ 10 రోజులు కంటికి కనిపించని యుద్ధం చేసినట్టు చేసింది. ఛాలెంజ్ చేయడమే కాకుండా రిస్క్ చేసింది. ఫైనల్గా ఒక సత్యభామల, ఒక దుర్గామాతల దుష్టశక్తి మీద గెలిచింది. అవును శ్రీకర్, అవని ఏదైనా తలుచుకోవాలే కాని దానిని సాధించేంత వరకు విడిచిపెట్టదు. వదినా, ఈ విషయం అన్నయ్య కూడా చెప్పు. స్పీకర్ ఆన్లోనే ఉంది, ఆయన కూడా వింటున్నారు. నీకు మంచి రోజులు మొదలయ్యాయి శ్రీకర్. అవునవునన్నయ్య. అవని, ఏంటి బావా? నువ్వు ముందు కష్టాల్ని దాటావు, ఆ తర్వాత కన్నీళ్ళని దాటావు, ఆ తర్వాత ఓటమిని దాటావు. శిఖరం మీదికెక్కి విజయకేతనం ఎగిరేసినట్టు అనిపిస్తుందమ్మా. చెడు బయటికి పోయినా మనం తలుపులు తీసే వరకు మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటుంది అంటారు. అది మళ్ళీ మీ గడప తొక్కకుండా చూసుకోండి. ఇంకా రాదులే బావా. దాని అదృష్టం ఏంటంటే అత్తయ్య చేతిలో చావుని తప్పించుకుంది. అమ్మ క్షమించి వదిలేసింది. సో మళ్ళీ మన ఇంటికి వచ్చే ప్రయత్నం ఎప్పుడు చేయదు. నిహారికకు అలా జరిగింది కాబట్టి ఇక ఇంట్లో అందరూ కుదురుగా ఉంటారు. ఇంట్లో ఇక ఎలాంటి సమస్యలు ఉండవు. మేమొచ్చి కలుస్తాంలే. ఉంటాను. సరే అవని. ఇంతకాలం అక్క గుండెల మీదున్న పెద్ద భారం దిగినట్టయింది అని అవని అనుకుంటుంది. కాని జంగమదేవర చెప్పినట్టు పిల్లల రూపంలో సమస్యలు వెంటాడబోతున్నాయి కదా. ఇక మనం పిల్లలను వీలైనంత తొందరగా ఇచ్చేయాలి. బావా, అవేమైనా బీరువాలో దాచుకున్న వస్తువులా ఇచ్చేయడానికి? దాని ఆనందం వెనుక ఎంత బాధుందో దానికి తెలియదు పాపం. తెలియజేయాల్సిన బాధ్యత నీకుంది కదా. ఇప్పుడు మనకు అసలైన జీవితం మొదలైనట్టుగా ఉంది. అసలైన ఒడిదుడుకులు తన జీవితంలో పిల్లలతోనే మొదలు కాబోతున్నాయి. అందుకే నిర్లక్ష్యం చేయకు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.